హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో రెనో 14 సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో చూసుకున్నట్టయితే ఒప్పో రెనో 14 అలాగే రెనో 14 ప్రో ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ఏంటంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్స్ అయితే 100% మన ఇండియాకి వస్తాయి. జూలై మంత్ లేదా ఆగస్ట్ మంత్లోకి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు కదా 100% వస్తాయన్నమాట. సో చైనాలో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన స్పెక్స్ మొత్తం సేమే ఉంటాయి అనమాట. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే ఒక ప్రైజెస్ ఆఫర్స్ వేరే ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ పెట్టిన ప్రైజెస్తో పోల్చుకుంటే మన ఇండియాలో అయితే ఎక్కువ ప్రైజెస్ పెడతారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రెనో సిరీస్ ఏంటంటే వాళ్ళు ఆఫ్లైన్ టార్గెట్గా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఏంటంటే ప్రైజెస్ అనేది ఎక్కువగా పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చైనా ప్రైజెస్తో పోల్చుకుంటే మన ఇండియాలో అయితే కొద్దిగా ఎక్కువనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు మొత్తం స్పెక్స్ ఏంటి అలాగే దీని ప్రైజెస్ ఏంటనేది అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే రెనో 14 ప్రో ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం డిస్ప్లే డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 ఇంచెస్ ఫ్లాట్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2800x1272 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 1200 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3840Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే చెప్పాను కదా, అన్ని కెమెరాస్ కూడా సూపర్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా వీళ్ళు కెమెరా టార్గెట్ మొబైల్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN5 సెన్సార్ యూజ్ చేశారు. అది కూడా ఏంటంటే ఆటో ఫోకస్తో అయితే వస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కూడా 50 మెగాపిక్సెల్స్ కెమెరాసే, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకో కెమెరా చూసుకున్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఇంకోటి కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట. 3.5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనికి కూడా OIS ఉంటుంది. ఇది కూడా సామ్సంగ్ JN5 సెన్సారే, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ అయినా అలాగే ఫ్రంట్ కెమెరా అయినా మొత్తం 4 కెమెరాలు చూసుకున్న 50 మెగాపిక్సెల్ కెమెరాసే, అది గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, కలర్ OS 15 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది, డ్యూయల్ 5G సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఓన్ టెక్నాలజీ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఒప్పో టియాగాంగ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. 5400 mm స్పేర్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్ కూలింగ్ సిస్టమ్ అనమాట. ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, అలాగే IP66 అలాగే 68 అలాగే 69 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 7.58 mm థిక్నెస్ ఉంటుంది. 201 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 41,500 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 45,100 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 47,400 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 53,400 రూపాయలు పెట్టారు. ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒప్పో రెనో 14 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.59 ఇంచెస్ ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1256x2760 పిక్సెల్స్ ఉంటాయి. 1200 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 3840Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. ఇక అక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది విత్ ఆటో ఫోకస్తో వస్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ముందే చెప్పాను. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.
ఇంకోటి చూసుకున్నట్టయితే 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. 3.5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు విత్ OISతో వస్తుంది. ఇదేంటంటే సామ్సంగ్ JN5 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, కలర్ OS 15 మీద వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది, డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ ఉంది, ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒప్పో టియాంగాంగ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే 4700 mm స్క్వేర్ ఉంటుంది అనమాట. ఇది ఓన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. Wi-Fi 6, Bluetooth 5.4, NFC అలాగే IR బ్లాస్టర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే IP66, IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని థిక్నెస్ చూసుకుంటే 7.42 mm థిక్నెస్ ఉంటుంది. 187 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,200 రూపాయలు పెట్టారు. 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 34,500 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,600 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 37,900 రూపాయలు పెట్టారు. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43,600 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద వేస్తే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకేంటంటే మన ఛానల్లో ఇంకా పెండింగ్ ఉన్న మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేంటంటే మీరు ఇంకా యూట్యూబ్లో ప్రతి ఒక్కటైతే అప్డేట్ చేయలేము మొబైల్స్ గురించి కానీ లాంచ్ డేట్స్ కానీ ఏమైనా ఆఫర్స్ ఇట్లా. సో మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ నుంచి మనని ఫాలో చేయొచ్చు.